ఇక నేను వెయిట్ చేయడం, నువ్వు సారీ చెప్పడం లాంటి పదాలకు తావెక్కడుంది? వెళ్దాం మావయ్య, మేం కూడా రెడీ. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు మీరెందుకురా? చెప్పానా? ఇదే మాట నేను చెప్పానా? చూడు, మావయ్య కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. నక్షత్రానే మావయ్య, వెళ్ళక తప్పదు అని పట్టుబడితేనే నేను రెడీ అవ్వాల్సి వచ్చింది. నేనెప్పుడు చెప్పాను? లేకపోతే నేనా? అవును, నేనే చెప్పాను. మనం ఎంత కాదనుకున్నా భూమి యొక్క పెద్దమ్మ కూతురే కదా డాడీ. పెద్దమ్మ శోభాచంద్ర మీ ప్రాణం. భూమి అక్క, నేను మీ పిల్లలం. భూమి అక్క తమ్ముడంటే నాకు తమ్ముడే కదా డాడీ. మరి అలాంటి వాడి నిశ్చితార్థానికి వెళ్ళకపోతే మన ఆచారాలు వ్యవహారాలు దెబ్బతినువు. చూసావా పిన్ని, నా కూతురు వంక పెట్టుకుని చెర్రీగాడు కూడా రావడానికి నా కూతురుతోనే ఎంత బలవంతంగా ఒప్పిస్తున్నాడో. చూస్తున్నానమ్మాయి, చూస్తున్నాను. నాకు కూడా అర్థం అవుతుంది. కానీ మన బేబీ ఎందుకు వీడి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. చిన్నక్ చిన్నక్ పాయల బాజీ అంటావా? ఛీ! మీరు వద్దంటే మేము మానేస్తాం మావయ్య. ఏమంటావు నక్షత్ర? మీరు మానేస్తే మానేయండి, నేను డాడీతో వెళ్తాను. కానీ భర్త లేకుండా భార్య ఏ శుభకార్యానికైనా వెళ్తుందా? మన ఆచార వ్యవహారాలు దెబ్బతినువు కదా డాడీ. నువ్వు మారడం మంచిదే అనుకున్నాను, కానీ మరీ ఇంత మారడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సరే పదండి. సరే పదండి బావా. ఇదిగో అమ్మాయి, ఆ బాక్స్ పట్టుకొస్తున్నావు కదా. ఏం బాక్స్? అసలు మనం ఆ గగన్ ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయి అపూర్వ మిమ్మల్ని ఒప్పించడానికి కారణం ఆ బాక్స్ అల్లుడు గారు. బాక్స్ కారణమా? బాక్సా? నువ్వు నోరు ముస్తావా పిన్ని? ఏదో అరతులం బంగారం ఆ పూరికి, తులం బంగారం ఆ శివకి ఇవ్వడమే ఎక్కువ. అందుకే మనం వెళ్తున్నట్టు మాట్లాడతావేంటి? ఏం లేదు బాబా, జ్యువెలరీ బాక్స్ అంతే. అంతే, అది కదమ్మా. పిన్ని, అది అర్థమైంది. జ్యువెలరీ బాక్స్ ని బంగారం పెట్టి అంటే గాని అర్థం గాని మొద్దు మొద్దు మా పిన్ని జ్యువెలరీ బాక్స్ గురించి చెప్తోంది.